రాయలసీమకు ఒక జీవనాడి హంద్రీనివా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీనివా. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల, ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టల, ఒక్క రూపాయి విడుదల చేయాల. ఆఖరికి 5 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు 3,860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనివాకు వెచ్చించి హంద్రీనివా పనులు 5 సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 738వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్లి ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో మా తటాకాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి జలకలతో. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అటువంటి జలకల మా జలాశయాల్లో చూస్తున్నామని ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు, ఆడబిడ్డలు సైతం ఈరోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జలుకుని దండం పెడుతూ ఉన్నారని అంటే ఈవేళ రాయలసీమకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, కృషి అది మొదటి సంవత్సర పరిపాలనలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.